హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవచ్చు. మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు తనకి రిగ్రెట్ ఫీలింగ్ ఏమైనా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు ప్రజెంట్ అయితే. మనకి స్టార్టింగ్ కార్డ్ 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ద చారియట్, 5 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ పెంటికల్స్, ద ఫూల్, Queen of Cups, the Hermit, Strength card, 3 of Wands, Queen of Spades, Knight of Pentacles, 3 of Swords, 2 of Cups, 8 of Cups. Bottom of the deck, 3 of Pentacles, 10 of Wands, 9 of Swords, Wheel of Fortune. ఇక్కడ మనకైతే స్టార్టింగ్ 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అంటే ఇక్కడ మీ పర్సన్ అయితే ప్రజెంట్ చాలా సఫర్ అవుతున్నట్టు అయితే మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఈ వ్యక్తి. స్వార్డ్స్ ఎనర్జీ వచ్చింది అంటే కుంభం, మిథునం, తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. మీ పర్సన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇక్కడ ప్రజెంట్ అయితే కొంచెం సఫర్ అవుతున్నారు, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. బట్ ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఇంకా సఫర్ అవుతారనమాట. మీ విషయంలో మీ పార్ట్నర్ అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉండబోతున్నారు. తనకి ఫ్యూచర్కి వచ్చేసరికి చాలా లోన్లీ ఫీలింగ్తో అయితే ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతారనమాట. తన లైఫ్లో ఏదైతే ఇక్కడ కోల్పోయారో, దేన్నైతే వదులుకున్నారో, మిస్ చేసుకున్నారో, దేన్నైతే దూరం పెట్టారో దాని గురించి ఎక్కువ ఆలోచించడం అనేది జరుగుతుందనమాట. అంటే ఇక్కడ పాస్ట్లో మీ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం పెట్టారు కదా. ఇక్కడ మనకి 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మూడవ వ్యక్తి మీ రిలేషన్లో ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని అయితే దూరం పెట్టారు. ఈ మూడవ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలో మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. వీళ్ళ కారణం వల్ల మీ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం పెట్టారు పాస్ట్లోనే. బట్ ప్రజెంట్లో అయితే కొంచెం ఈ వ్యక్తి ఎమోషనల్గా బాధపడుతున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా 5 ఆఫ్ కప్స్ వచ్చింది.
అంటే ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. చాలా ఎమోషనల్‌గా ఈ వ్యక్తి అయితే ప్రెజెంట్ ఇక్కడ ఫీల్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఫ్యూచర్‌కొచ్చేసరికి ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినందుకు 4 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ మీ గురించి ఎక్కువగా ఆలోచనలు చేయడం కానీ, తను సఫర్ అవ్వడం కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం కానీ, మనకైతే ఫ్యూచర్‌లో మీ పర్సన్ అయితే ఈ సిట్యుయేషన్‌లో ఉన్నట్టు కనిపిస్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి తన లైఫ్‌లో ఏది ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ ఆలోచనని డైవర్ట్ చేయలేకపోతున్నారనమాట. అవాయిడ్ చేయలేకపోతారనమాట. ఎంత దూరం పెట్టాలి మీ ఆలోచనని అని చెప్పి అనుకున్నా కూడా ఈ వ్యక్తి మీ ఆలోచనని దూరం చేసుకోలేరనమాట. దానివల్ల ఫ్యూచర్‌కొచ్చేసరికి ఈ వ్యక్తి బాగా సఫర్ అవుతారు. అలాగే ఇక్కడ హెల్త్‌తో సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం వల్ల కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఎక్కువగా గుర్తొస్తారనమాట. తను చాలా లోన్‌లీగా ఫీల్ అవుతారు. అంటే ఇక్కడ తనకి హెల్త్ పరంగా బాగోకపోయినప్పుడు మీరు ఎంత కేర్ తీసుకునేవారు. అంటే ఎప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు అన్నీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉండేవారు కదా! 2 ఆఫ్ కప్స్ అంటే తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని కూడా మీరు తను చెప్పకపోయినా కూడా మీరు అడిగి తెలుసుకునేవారనమాట. తను ఎలా ఉన్నారు అని చెప్పి. మేబీ తనకి హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా కూడా వస్తే గనక మీరు వెంటనే తన గురించి ఎక్కువగా తెలుసుకునేవారనమాట. ట్రై చేసేవారు. వెంటనే యాక్షన్ అనేది తీసుకునేవారనమాట. మీరు ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా మీ పర్సన్‌కి హెల్త్ బాలేదు అని మీకు తెలిస్తే గనక ఈ విధంగా మీరైతే కంట్రోల్ చేసుకోలేకపోయేవారనమాట. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయేవారు. పాస్ట్‌లోని మీరు మీ పర్సన్‌కి హెల్త్ బాగోలేని టైంలోని. బట్ ఇప్పుడు మీ పర్సన్‌ని ఆ విధంగా కేర్ చేసేవాళ్ళు ఎవరూ లేరనమాట. తన లైఫ్‌లో ఎవరు ఉన్నా కూడా స్ట్రెంత్ కార్డ్ అంటే తనని కంట్రోల్ చేసేవాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు. తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా. అంటే తను హ్యాపీగా ఉన్నప్పుడు తను మనీ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినప్పుడు, లేదంటే తను ఎంజాయ్ చేసేటప్పుడు తనతో కలిసి వీళ్ళు కూడా ఎంజాయ్ చేయడం కానీ, ఇక్కడ మనీ పరంగా వాళ్ళు మీ పర్సన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయే గానీ, మీ పర్సన్‌ని మాత్రం వీళ్ళైతే కేర్ చెయ్యట్లేదనమాట. వాళ్ళ కంట్రోల్‌లో ఉంచుకుంటున్నారు. బట్ ఇక్కడ మీ పార్ట్నర్‌కి ఆ హ్యాపీనెస్ అనేది లేదు. అలాగే ఇక్కడ హెల్త్ పరంగా కూడా తనని ఎవరు కూడా పట్టించుకోవట్లేదనమాట. కేర్ చెయ్యట్లేదు. ఇక్కడ తన లైఫ్‌లో ఉన్న ఇక్కడ మదర్ కూడా కనిపిస్తున్నారు. సిస్టర్ ఇలా ఎవరైనా ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పర్సన్ అవ్వచ్చు. ఎవరైనా కూడా చూస్తున్నారు కదా! ఇక్కడ మీ పర్సన్‌ని తన కంట్రోల్‌లో అయితే ఉంచుకున్నారు. కానీ ఇక్కడ వచ్చేసరికి తననైతే కేర్ చేయట్లేదనమాట. తనని ఎవరు కూడా అడగట్లేదు. అలాంటి సిట్యుయేషన్‌లోకి మీ పర్సన్ అయితే ఎప్పుడైతే ఉంటారో ఆ టైంలో మీ వాల్యూ అనేది ఈ వ్యక్తికైతే తెలియబోతుందనమాట. అప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఈ విధంగా లోన్లీ ఫీలింగ్‌తో చాలా ఎమోషనల్ అవుతారనమాట. చాలా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. తనని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి. దానివల్ల ప్రెజెంట్ దానివల్ల ఫ్యూచర్‌లో ఈ వ్యక్తి ఎక్కువగా ఇంకా లోన్లీ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతారనమాట. మిమ్మల్ని కోల్పోయిన ఆ ఫీల్ ఏంటనేది ఈ వ్యక్తికి అర్థమవుతుంది. మిమ్మల్ని మిస్ చేసుకోవడం వల్ల తన లైఫ్‌లో ఏది మిస్ చేసుకున్నారో అనేది ఈ వ్యక్తికి బాగా క్లారిటీ వస్తదనమాట. ఇక్కడ పాస్ట్‌లో ఈ వ్యక్తి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు కదా! మిమ్మల్ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టారు. బట్ ఇక్కడ తనేంటంటే చాలా రిగ్రెట్ ఫీల్ అయితే ఫీల్ అవుతారనమాట. ఇక్కడ ఫ్యూచర్‌కొచ్చేసరికి మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కూడా రిప్రజెంట్ చేస్తుందనమాట. అంటే ఇక్కడ పాస్ట్‌లో ఈ వ్యక్తి ఏదైతే కర్మ అంటే మీ విషయంలో మీకు ఏదైతే ఇచ్చారో బాధ, మీకు ఏదైతే మిగిల్చారో బాధ, ఆ బాధ అనేది మీ పర్సన్ అయితే ప్రెజెంట్ చూస్తున్నారు. ఫ్యూచర్‌లో ఇంకా చూడబోతున్నారనమాట. దానివల్ల మీ వాల్యూ అనేది ఈ వ్యక్తికి బాగా తెలుస్తుంది. మీలాంటి పర్సన్‌ని మిస్ చేసుకున్నందుకు ఈ వ్యక్తి ఏంటంటే 9 ఆఫ్ స్వార్డ్స్ అంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతారనమాట. రిగ్రెట్ ఫీల్ అవుతారు మిమ్మల్ని కోల్పోయినందుకు. అలాగే ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు.
చాలా రిగ్రెట్ ఫీల్ అనేది ఈ వ్యక్తి అయితే ఫీల్ అవ్వబోతున్నారనమాట. ఫ్యూచర్‌కి వచ్చేసరికి 10 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ వ్యాండ్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే భరించలేని బాధ అనేది భరించబోతున్నారనమాట ఫ్యూచర్‌కి వచ్చేసరికి. చూసారు కదా ఇక్కడ. అంటే తను ఆ బాధ నుంచి బయటికి రావాలి అన్నంతగా అయితే ఈ వ్యక్తి ఫీల్ అవుతారనమాట. ఏదో ఒక రకంగా ఆ బాధ నుంచి బయటికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ట్రై చేస్తారు. ఎందుకంటే అక్కడ ఈ వ్యక్తి అయితే ఉండలేరనమాట. ఎంత తన్ని తను కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి వాళ్ళ కంట్రోల్‌లో అయితే ఉండలేక ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఆ బాధ నుంచి ఏదో ఒక రకంగా బయటపడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్‌కొచ్చేసరికి తన సిట్యుయేషన్ అనేది ఈ విధంగా మారిపోతుందనమాట. భరించలేని బాధ అనేది ఈ వ్యక్తి అయితే పడబోతున్నారు. చాలా గిల్టీగా ఫీల్ అవ్వబోతున్నారనమాట. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని దూరం పెట్టినందుకు. ఫ్యూచర్‌కొచ్చేసరికి తన సిట్యుయేషన్ అనేది ఈ విధంగా ఉంటుందనమాట. ఎమోషనల్‌గా ఇక్కడ తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో మీ పర్సన్ అయితే ఉంటారు. ఉండబోతున్నారు కూడా. ఎందుకంటే ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్ చేయడం వరకు అంటే మీ పర్సన్‌ని వాళ్ళ గ్రిప్‌లో మాత్రమే ఉంచుకుంటారనమాట. బట్ మీ పర్సన్‌ని కేర్ చేసే వ్యక్తులైతే కాదనమాట. మీరు పాస్ట్‌లో ఎంత కేర్ చేశారు, ఎంత ఎమోషనల్‌గా మీ పార్ట్నర్‌కి మీరు కనెక్ట్ అయి ఉన్నారు. అంటే తనకి ఏదైనా చిన్నది జరిగినా కూడా మీరు చాలా ఎమోషనల్ అయిపోయేవారనమాట. అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనంత ఎమోషనల్ అయ్యేవారు మీరు పాస్ట్‌లోని. బట్ ఇప్పుడు అవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే తలుచుకుని, అలాగే ఇక్కడ ఫ్యూచర్‌కొచ్చేసరికి కూడా ఎక్కువగా మీ గురించి తలుచుకోవడం అనేది మనకి కనిపిస్తుంది. చూసారు కదా ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్ అంటే పాస్ట్‌లో మీరు మీ పర్సన్ విషయంలో ఏ విధంగా ఉండేవారు. ఇవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే తలుచుకుంటారనమాట. చాలా సఫర్ అవుతారు. చాలా బర్డెన్‌గా కూడా ఫీల్ అవుతారు ఈ వ్యక్తి అయితే. ఫ్యూచర్‌కొచ్చేసరికి మిమ్మల్ని కోల్పోయినందుకు ఈ వ్యక్తి అయితే చాలా బాధ అనేది పడతారనమాట. అంటే ఇక్కడ కర్మ తను మీకు ఏదైతే ఇచ్చారో పాస్ట్‌లో అదే మళ్ళీ తనకి తిరిగి వస్తుందనమాట. పాస్ట్‌లో మీరు మీ పర్సన్ గురించి బాధపడ్డారు. ఇక్కడ ఫ్యూచర్‌కొచ్చేసరికి తను మీ గురించి బాధపడేలాగా యూనివర్స్ అయితే చేస్తారనమాట. దానివల్లే ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యూచర్‌కొచ్చేసరికి చాలా లోన్‌లీ ఫీలింగ్‌తో అంటే ఇక్కడ చూసారు కదా! పాస్ట్‌లో అయితే తన చుట్టూ చాలామంది ఉన్నారు. ఇక్కడ మనకి 3 ఆఫ్ పెంటికల్స్ అంటే తనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా తన చుట్టూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా నా వాళ్ళు, నాకు కావాల్సిన వాళ్ళు అని ఈ వ్యక్తి అనుకుని మిమ్మల్ని దూరం పెట్టారు. అంటే మీరు పరాయి వాళ్ళు అనని ఈ వ్యక్తి అనుకుని మిమ్మల్ని దూరం చేసుకున్నారు. బట్ ఇక్కడ ఫ్యూచర్‌కొచ్చేసరికి తన చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా! వీళ్ళందరూ కూడా పరాయి వాళ్ళే. నేను ఎవరినైతే ఇక్కడ పాస్ట్‌లో దూరం పెట్టానో నా పర్సన్ మాత్రమే నా వ్యక్తి. నన్ను మాత్రం అర్థం చేసుకునే వ్యక్తి, ఎమోషనల్‌గా నాకు కనెక్ట్ అయిన వ్యక్తి నా పర్సన్ మాత్రమే. నేను ఎవరిని దూరం చేసుకున్నానో ఆ వ్యక్తే నా పర్సన్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటారనమాట. అంటే తన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అనేది ఈ వ్యక్తికి బాగా అర్థమవుతుంది. ఫ్యూచర్‌కొచ్చేసరికి ఈ వ్యక్తికైతే ఇక్కడ మనకి 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ ద హెర్మిట్, 10 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఫ్యూచర్‌లో మీ పర్సన్ సిట్యుయేషన్ అనేది ఈ విధంగా ఉండబోతుంది. మిమ్మల్ని కోల్పోయిన ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో దానితో మీ పార్ట్నర్ అయితే ఫ్యూచర్‌లో గడపబోతున్నారనమాట. చాలా ఎమోషనల్ అవ్వబోతున్నారు మీ పర్సన్ అయితే మీ విషయంలోని. ఇక్కడ మనకైతే ఫ్యూచర్‌లో మీ పార్ట్నర్ వెయిటింగ్ ఎనర్జీ అనేది కూడా కనిపిస్తుందనమాట. మీ దగ్గరికి రావాలి, మీకు అపాలజీ చెప్పాలి. తను ఏదైతే చేశారో దానికి మీకు సారీ చెప్పాలి అని చెప్పి ఈ వ్యక్తి వెయిటింగ్ చేస్తున్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే తను చాలా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోకైతే వెళ్ళిపోబోతున్నారు గనక, తను ఆ సిట్యుయేషన్‌ని, ఆ బాధని భరించలేరు గనక, దాని నుంచి బయటకి రావాలి అంటే మిమ్మల్ని మీట్ అవ్వాలి, మీ దగ్గరికి రావాలి, మీకు అపాలజీ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మీరు మాత్రమే తన మంచి కోరే వ్యక్తి. తన చుట్టూ ఎంతమందైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ పర్సన్ మంచి కోరడం కాదు, తనని పట్టించుకోరు. తనకి ఏది ఏమైనా కూడా వీళ్ళకి లెక్క లేదు.
వాళ్ళ కంట్రోల్‌లో మీ పర్సన్ ఉంటే చాలు అని చెప్పి అనుకునే వ్యక్తులు మాత్రమే మీ పర్సన్ ఎమోషన్స్‌కి వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటారనమాట. తెలుసుకొని మీ దగ్గరికి రావాలి. అంటే ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టారు కదా పాస్ట్‌లోని. ఇప్పుడు మీ దగ్గరికి రావాలి. ఇక్కడ చాలా వరకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ ఉంటే గనక కొంతమంది విషయంలో మీ పర్సన్ ఇక్కడ జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి. లేదంటే ఇక్కడ దూరం మిమ్మల్ని పెట్టిన ఈ వ్యక్తే మళ్ళీ మీకు దగ్గరవ్వాలి. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఫ్యూచర్‌లో ఆలోచనలనేవి చేస్తారనమాట. ఎందుకంటే ఇంత బాధ నుంచి బయటపడాలి అంటే మీ దగ్గరికే రావాలి. తను ఇక్కడ మొయ్యలేనంత బాధ అనేది మోస్తారనమాట. ఫ్యూచర్‌లో భరించలేరనమాట. ఇంకా బాధ నుంచి బయటకు రావాలి. అంటే ఇక్కడ ప్రెజెంట్ అయితే కొంచెం సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఫ్యూచర్‌కొచ్చేసరికి ఆ బాధ ఇంకా రెండంతలు అవుతదనమాట. డబల్ అవుతుందనమాట. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి రావాలి అని వెయిటింగ్ చేస్తున్నట్టయితే మనకి కనిపిస్తుంది. ఫ్యూచర్‌లో ఈ వ్యక్తి అయితే వెయిటింగ్ చేస్తారనమాట మీ దగ్గరికి రావడానికి. ఇక్కడ మీతో రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయడానికి. ఒక స్టెప్ అనేది ముందుకు వేయడానికి. అంటే తన పాస్ట్‌లో ఎవరి మాటలైతే విని ఇక్కడ మీ రిలేషన్ నుంచి ఒక స్టెప్ అనేది బయటకి వేశారంటే వేరే వాళ్ళ రిలేషన్ అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ అవ్వచ్చు. ఎవరైనా అవ్వచ్చు. మీ రిలేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయారో ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికైతే రావాలి అనే వెయిటింగ్ చేస్తున్నట్టయితే మనకి ఫ్యూచర్‌లో కనిపిస్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్ అంతా కూడా మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కోల్పోయినా, మిమ్మల్ని మిస్ అయిన ఈ బాధతోటే గడపబోతారనమాట. తన రోజులన్నీ కూడా. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా పాస్ట్‌లో ఈ వ్యక్తి మీతో ఎంత అంటే ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ, చాలా స్ట్రాంగ్‌గా ఉండడం కానీ, ప్రతి విషయంలోని మిమ్మల్ని డామినేట్ చేయడం కానీ, ఏ విధంగా అయితే చేసేవారో బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా తనైతే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. అంటే తను చేసిందంతా కూడా తప్పు. తను ఏ రకంగా మీ విషయంలో బిహేవియర్ చేసి మిమ్మల్ని దూరం చేసుకున్నారో తను చేసిందంతా కూడా తప్పు. దానివల్ల తన లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది. తన లైఫ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే తన హార్ట్‌ని ఏదో ఒక రకంగా ఈ విధంగా మొక్కలు చేసేవాళ్ళే, బాధ పెట్టేవారే తప్ప మీలాగా ఎవరు కూడా తనని అర్థం చేసుకునేవాళ్ళు కాదు అని చెప్పి మీకు అపాలజీ చెప్పాలి. కమిట్మెంట్ అనేది ఇవ్వాలి. ఇది ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా వర్తిస్తుందనమాట. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనకి నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఈ వ్యక్తి కమిట్మెంట్ గనక ఇస్తే గనక దాన్ని తప్పే వ్యక్తి అయితే కాదనమాట. పాస్ట్‌లో ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు. కమిట్మెంట్ అడిగేసరికి ఈ వ్యక్తి అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకునేవారనమాట. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మీ దగ్గరికైతే వస్తారు ఈ వ్యక్తి ఫ్యూచర్‌లోని. ఎందుకంటే ఈ వ్యక్తి ఒక్కసారి కమిట్మెంట్ ఇస్తే దానికి నిలబడే వ్యక్తి అనమాట. బట్ టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ స్లో మూవ్‌మెంట్ ఎనర్జీ. కమిట్మెంట్ ఇస్తే ఏ విధంగా అయితే ఇక్కడ నిలబడి ఉంటారో మాట మీద, ఆ కమిట్మెంట్‌కి నిలబడి ఉంటారో, అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏదైనా కూడా ఆలోచనలన్నా కూడా ఏవైనా కూడా చాలా స్లోగా ఉంటాయన్నమాట. ఫాస్ట్‌గా యాక్షన్ తీసుకునే వ్యక్తి అయితే కాదు. మనకిక్కడ స్లో మూవ్‌మెంట్ ఎనర్జీ కనిపిస్తుందనమాట. ఈ వ్యక్తి ఫ్యూచర్‌లో యాక్షన్ ఏమైనా తీసుకుంటారా? లేదా? అనేది ఒక్కసారి తెలుసుకోవచ్చు. మనకి ద లవర్స్ కార్డ్ వచ్చింది. ఇక్కడ ఫ్యామిలీ. ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి అన్‌మ్యారీడ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. అంటే లవ్ రిలేషన్‌లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా! మీ పర్సన్ అయితే వేరే అదర్ పర్సన్ వల్లే మీ రిలేషన్ అనేది దూరం పెట్టారనమాట. అంటే తను మంచి, చెడు అనేది ఆలోచించలేదు. ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా. అలాగే ఇక్కడ కొంతమంది విషయంలో అయితే సొసైటీ గురించి కూడా మీ పర్సన్ అయితే ఆలోచించారు. ఆలోచించుకొని తనైతే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ ద మెజిషియన్ అంటే మళ్ళీ తన లైఫ్ అనేది ఏదో ఒక రకంగా చేంజ్ చేసుకోవాలి. పాజిటివ్‌గా చేంజ్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే డిసైడ్ అవుతారనమాట. ఇక్కడ
తన లైఫ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా టాక్సిక్ బిహేవియర్ ఉన్న పర్సన్సే అని చెప్పి ఈ వ్యక్తి అయితే తెలుసుకొని, మీ దగ్గరికి యాక్షన్ తీసుకొని వచ్చి, మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయబోతున్నారు. మీ రిలేషన్ మళ్ళీ పాజిటివ్‌గా మార్చబోతున్నారనమాట. ద మెజిషియన్ అంటే ఇక్కడ మళ్ళీ ఈ వ్యక్తి అయితే మీ లైఫ్‌లో ఒక మిరాకిల్ అనేది తీసుకురాబోతున్నారు. అలాగే ఇక్కడ మీ దగ్గరికొచ్చి ఈ వ్యక్తి అయితే చాలా మ్యానిపులేటివ్‌గా మాట్లాడతారనమాట. మిమ్మల్ని నమ్మించడానికి యాక్షన్ అయితే తీసుకుంటారు. ఈ స్టక్ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ అనేది వేస్తారనమాట ఫ్యూచర్‌లోని. చూసారు కదా! 3 ఆఫ్ కప్స్ అంటే సెలబ్రేషన్స్ కార్డ్. యూనివర్స్ మీకు ఎటువంటి ఎనర్జీస్ అనేది ఇవ్వబోతున్నారనేది తెలుసుకోవచ్చు. మీరైతే మెడిటేషన్ అయితే చేసుకోండి. మీ పర్సన్ మీ వాల్యూ తెలుసుకొని, అంటే మిమ్మల్ని కోల్పోయిన ఆ ఫీలింగ్ ఏంటి అనేది తను ఫీల్ అయిన తర్వాత మీ దగ్గరికైతే వస్తారు. బట్ మీరేంటంటే మెడిటేషన్ అనేది చేసుకోండి. సెల్ఫ్ లవ్ చేసుకోండి. మీరు ప్రశాంతంగా ఉండండి. అలాగే ఇక్కడ మీరు యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. అలాగే ఇక్కడ మీ లైఫ్‌లో మీకు ఎవరు ఏ రకంగా మంచి చేసినా కూడా, ఎవరి వల్ల మీకు మంచి జరిగినా కూడా, ప్రతి మూమెంట్ కూడా మీరైతే హార్ట్‌ఫుల్‌గా గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ప్రతి మూమెంట్‌కి కూడా అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. చూసారు కదా! ఇక్కడ సెల్ఫ్ లవ్ అయితే కన్ఫర్మ్‌గా చేసుకొని, మీ గురించి మీరైతే ఆలోచించుకోండి. ఇక్కడ గ్రోత్ అనేది మీ రిలేషన్ పరంగా అయితే ఉంది ఇక్కడ. మీరు నమ్మండి. బట్ మీరైతే సెల్ఫ్ లవ్ అనేది చేసుకోండి అని చెప్పి మనకైతే ఇక్కడ యూనివర్స్ ఎనర్జీస్‌లో వచ్చిందనమాట. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది పాజిటివ్ రీడింగ్. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ ఈ పాజిటివ్ రీడింగ్‌ని అందరూ కూడా తప్పకుండా ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ రాయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.